యేసుక్రీస్తునాథుని యందు మిగిలి ప్రియ సహోదరి సహోదరులారా, జీవస్వరం అనుదిన దైవవాక్య ప్రజల్లోనికి మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సహోదరులారా, మన యొక్క జీవితంలో సాధారణముగా కనిపిస్తున్నటువంటి ఒక లోపమే మనం పక్షవాదంతో మాట్లాడడం, అదేవిధముగా లేక నాకు అన్నీ కూడా తెలుసు అని అనుకుని మనం మాట్లాడడం. ఈ లోపాలు మన యొక్క జీవితంలో ఉన్నంత వరకు మనం ఎప్పుడు కూడా ఇంకొక వ్యక్తిని మనం అర్థం చేసుకోం. ఎందుకంటే ఆ వ్యక్తి గురించి నాకు అన్నీ కూడా తెలుసు, ఆయన మాట్లాడేంటిదని నాకు తెలిసినప్పుడు ఆయన మాట్లాడేది నిజమా అబద్ధమా అని, లేక దానిలో ఏదైనా మంచితనం ఉన్నదా లేదా అని కూడా మనం ఆత్మపరిశోధన చేసుకోకుండా ఆయనకు వ్యతిరేకముగా మనం మాట్లాడుతూ లేక ఆయన యొక్క మాటలను మనం పెడచెవి పెడుతూ మనం వెళ్ళిపోతున్నటువంటి అవస్థలు మన యొక్క జీవితంలో ఉండవచ్చు. ప్రియమైన సహోదరులారా, ఇటువంటి ఒక సందర్భాన్ని లేక ఇటువంటి ఒక కార్యములను యోహాను సువార్త 6వ అధ్యాయం 41 నుంచి 46 వరకు ఉన్నటువంటి వేదపఠన భాగం ద్వారా కథోలిక శ్రీ సభ మనం మొదలుపెడుతున్నారు. యేసుప్రభు యొక్క మాటలని ఆలగించినటువంటి యూదులను మనం చూస్తూనే ఉన్నాము. దానికి ఉన్నటువంటి కారణం, వారు ఊహించినటువంటి రీతిలో కాదు యేసుప్రభువు ఈ లోకములో అవతరించినది. వారు ఊహించినటువంటి రీతిలో కాదు యేసుప్రభు ఈ లోకంలో తన యొక్క ప్రవర్తన ముందుకు సాగించినది. వారు ఊహించినటువంటి రీతిలో కాదు ఆయన వ్యవహరించినది. కావున వారు ఎవరు కూడా యేసుప్రభుని పట్టించుకోలేదు. ఇంకా యేసుప్రభు యొక్క మాటలను ఆలగించినటువంటి వ్యక్తులు వారి యొక్క మనోభావం ఏంటిదో అని ఈ సువార్త భాగంలో మనం చూస్తున్నాము. వారందరూ కూడా ఆశ్చర్యంతో నిండిపోతున్నారు. వారు అంటున్నారు, ఈయన యోసేపు కుమారుడు కదా, ఆయన తండ్రి వడ్రంగి వాడే కదా, ఈయన యొక్క సోదరుడు వీళ్ళే కదా, అంటే మాకన్నీ కూడా ఇదని గురించి తెలుసు. కావున ఇదని గురించి అంత ఆశ్చర్యంతో నిండిపోయినప్పుడు వారు ఎక్కువగా దాని గురించి పట్టించుకోవడం లేదు. ప్రియమైన సహోదరులారా, యోహాను సువార్త 6వ అధ్యాయం యేసు ప్రభువు జీవాహారం గురించి బోధిస్తున్నటువంటి మాటలే. ఈ వాక్యాన్ని వాళ్ళు అర్థం చేసుకోకుండా, యేసుప్రభుని చెప్పినటువంటి మాటలను గ్రహించకుండా వారు వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలలో కూడా సువార్తను మనం చూస్తున్నాము. యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనములలో 66వ వచనములలో కూడా వారు శిష్యులు యేసుప్రభుని విడిచిపెట్టి వెళ్ళినట్టు వారెన్నడూ కూడా తిరిగి ఆయనని వెంబడింపరాయని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన సహోదరులారా, ఈ వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానించినప్పుడు మన యొక్క జీవితంలో పొంచి ఉన్నటువంటి ఒక ప్రమాదాన్ని కథోలిక శ్రీ సభ ఈ యొక్క సువార్త భాగం ద్వారా మనకు తెలియపరుస్తున్నారు. ప్రియమైన సహోదరులారా, వాక్యాన్ని మనం హృదయపూర్వకంగా స్వీకరించి దానిని ఆలగించి దానిని పాటించి జీవించినప్పుడు మాత్రమే ఆ వాక్యం మన యొక్క జీవితంలో ఫలింపజేస్తుందని వాస్తవాన్ని మనం గ్రహించుకొని మన యొక్క జీవితంలోనికి వస్తున్నటువంటి మనం వింటున్నటువంటి అది ఎవరి ద్వారా కానీ మన దగ్గరికి దేవుడు సందేశముగా పంపించినట్లయితే దానిని హృదయపూర్వకంగా స్వీకరించుకోవడానికి, అదేవిధంగా మనం వింటున్నటువంటి వాక్యాన్ని, మనం ఆలగిస్తున్నటువంటి వాక్యాన్ని మనం గ్రహించడానికి, దాని గురించి పరిశోధన చేసుకుంటూ ఆ వాక్యం మన యొక్క జీవితంలో ఫలింప చేసుకోవడానికి మనం చేపట్టవలసినటువంటి క్రియలను చేసి మనం ఆ వాక్యాన్ని 100గా ఫలింపజేసినప్పుడు మాత్రమే ప్రియమైన సహోదరులారా మనం వింటున్నటువంటి వాక్యం మన యొక్క జీవితంలో 100గా ఫలించేది. లేకపోతే మనం కూడా అంటాం, ఈ మాటలు కఠినమైనవి, ఇది ఎవరు గ్రహించగలరు అని చెప్పేసి మనం కూడా మన యొక్క విశ్వాసాన్ని కోల్పోయే అవకాశాలు ఉండదని ఉన్నటువంటి వాస్తవాన్ని మనం గ్రహించాలి. ప్రియమైన సహోదరులారా, మనం వింటున్నటువంటి వాక్యం ద్వారా మన యొక్క విశ్వాసాన్ని దృఢపరచుకునే విధముగా మనల్ని ఆశీర్వదించమని, మనల్ని దీవించమని ఈ యొక్క రోజున మనం ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క ప్రార్థనతో మనమందరం ఈ దినాన్ని ముందుకు సాగుతాం. దేవుడు మనందరినీ ధారాళముగా దీవించునుగాక, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును. ఆమేన్.